హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అలాగే మనకి తల్లికి వందనం డబ్బుల కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఈ డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారండి. అయితే మనకి తల్లికి వందనం ఏంటో తెలిసిందే కదా మనందరికీ కూడాను. సో, ప్రతి విద్యార్థికి కూడాను రూ. 15,000 అయితే మాత్రం ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల్లో అయితే మాత్రం హామీ అయితే ఇచ్చారనమాట. మరి ఆ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, ఆ పథకాన్ని వచ్చేసరికి మనకి జూన్ నెలలో అయితే తల్లికి వందనం అయితే వేయబోతున్నారండి. ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే స్త్రీలు ఎవరైతే విద్యార్థిని వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులైతే వేయబోతున్నారండి. అదే విధంగా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే వస్తాయండి. సో, మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మనకి ఈ యొక్క తల్లికి వందనం డబ్బులైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఆ విద్యార్థులకైతే వస్తాయన్నమాట. దాంతో పాటు మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయి, రిలీజ్ అవుతాయని కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి మనకి నిధులనేవి మొత్తం 3,580,00,00,000 అయితే మనకి దాదాపు విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇవి పెండింగ్‌లో ఉన్న బకాయిలు మాత్రమేనండి. దాంతో పాటు ఇంకో 480,00,00,000 కూడా మనకి ప్లస్ చేసుకొని మొత్తం 3,950 3,950,00,00,000 అయితే మాత్రం మనకి రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అయితే ఈ ఇయర్ సంబంధించి ఇంకా ఒక విడత కూడా మనకి రిలీజ్ అయితే చేయలేదు. అలాగే పెండింగ్ డబ్బులకు సంబంధించి కూడా ఒక విడత కూడా మనకి రిలీజ్ చేయలేదండి. అయితే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులొచ్చేసరికి మనకి జు చూసుకున్నట్లయితే మనకి మార్చి గాని లేకపోతే ఈ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులొచ్చేసరికి మనకి మార్చిలో అయితే రిలీజ్ చేయబోతున్నారన్నట్టు మనకి ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా అయితే మనకి జాన్వరిలో గానివ్వండి, లేకపోతే ఫిబ్రవరిలో గానివ్వండి ఎటువంటి నిధులైతే రిలీజ్ అయితే చెయ్యరండి. ఎందుకు అన్నట్లయితే మనకి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మనకి ఒక క్యాబినెట్ మీటింగ్ సమావేశాల ప్రకారంగా అయితే మాత్రం మనకి జాన్వరిలోని అదే విధంగా మనకి ఫిబ్రవరిలో అయితే ఎటువంటి పథకాలైతే అమలైతే అవ్వవు. దాంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులు కూడా మనకి విడుదలైతే అవ్వవు. మరైతే ఖచ్చితంగా కూడా అప్పుడు మనకి మార్చి నెలలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఒక విడత అయితే మనకి రిలీజ్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఒక విడత మాత్రమే రిలీజ్ చేస్తారు. మనకి ఒకటి కన్నా ఎక్కువ విడతలైతే మనకి రిలీజ్ చేయరండి. లేదంటే ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ 3,950,00,00,000 కూడా మనకి ఒకేసారి అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే చెయ్యరు. కొన్ని విడతల వారీగా డివైడ్ చేసి మనకి ఒక విడత, 2 విడతలు, 3 4 విడతల కింద అలాగా డిఫరెన్స్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా కూడా అందరూ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఏపీలో 6 స్టెప్ వెరిఫికేషన్‌కి లాస్ట్ డేట్ అంటూ ఎటు ఇవ్వలేదు కాబట్టి సో, మీరు ఇప్పుడే వెళ్లి మీ సచివాలయంకి వెళ్లి 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు పీజీ విద్యార్థులైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే పీజీ విద్యార్థులకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ఎన్నిక హామీలో అయితే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, రూ. 15,000 తల్లికి వందనం అయితే వేస్తారని చెప్పేసి అన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి కూడా 3,580,00,000 అయితే బకాయిలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. సుమారుగా 10,00,000 మంది విద్యార్థులు అయితే మాత్రం వాటికైతే వెళ్ళలేకపోతున్నారనమాట. అంటే సర్టిఫికేట్ లేక ఇబ్బందులైతే పడుతున్నారనమాట. సో, ఇవండి మొత్తం మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి, తల్లికి వందనం సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. సో, ఇలాగే మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.